హాయ్ వర్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కర్నూల్ కల్ట్. సో మీకోసం ఒక చిన్న అప్డేట్ తీసుకొచ్చేసాను. ఏంటి అప్డేట్ అంటే, ఇది వచ్చేసి మూవీకి సంబంధించిన అప్డేట్. సో మనకి ఆగస్ట్ 15కి చాలా మూవీస్ అయితే రిలీజ్ అయిపోతున్నాయి. సో ఈ ఆగస్ట్ 15కి అందరూ జెండా పండుగతో పాటు మూవీ లవర్స్కి ఏదైతే ఉందో మూవీస్ పండుగ కూడా అనమాట. సో చాలా మూవీస్ అయితే రిలీజ్కి వచ్చేసాయి. సో దాంట్లో కొన్ని మూవీస్ మేము ముందుగా తీసుకొచ్చేసాను. సో మెయిన్గా మన మాస్ మహారాజా యాక్ట్ చేసిన మిస్టర్ బచ్చన్. సో ఇది వచ్చేసి మన హరీష్ శంకర్ గారు అండ్ అది మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ వచ్చిన థర్డ్ మూవీ అనమాట. సో వాళ్ళు ఇంతకుముందే ఒక 2 మూవీస్ అయితే చేయడం జరిగింది. సో వాళ్ళ కాంబినేషన్లో ఇది థర్డ్ మూవీ అనమాట. సో ఇది వచ్చేసి మనకి కంప్లీట్ యాక్షన్ థ్రిల్లర్ లాగా అయితే కనిపిస్తుంది. సో మీరు అదే ఆగస్ట్ 15కి ఇదైతే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. అండ్ అట్ ది సేమ్ టైం అండ్ ఇది వచ్చేసి మనకి మాస్ కాంబినేషన్ అనమాట. సో జగపతి బాబు గారు అండ్ రవితేజ గారికి ఇది ఒక మంచి కాంబినేషన్. సో వాళ్ళ కాంబినేషన్ ఎప్పుడు మంచి హిట్ అయితే ఉంటుంది, సక్సెస్ అయితే ఉంటుంది. సో ఇది వచ్చేసి క్రైమ్ థ్రిల్లర్ డ్రామా అనమాట. సో మీకైతే ఇదైతే మంచి ఒక మాస్ ప్యాకేజ్ అయితే మీకైతే ఇస్తుంది. ట్రైలర్ అందరూ ఆల్మోస్ట్ చాలా వరకు తెలుగు పీపుల్స్ ట్రైలర్ చూసి ఉండొచ్చు. సో వాళ్ళు చూడలేదని ట్రైలర్ చూసేయండి. మంచి జోనర్ని అయితే మీకు అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఈ సినిమాటిక్ లుక్స్ అని రవితేజ మాస్ స్టైల్ కానీ సో మంచి ఈ ట్రైలర్లోనే చాలా వరకు సినిమా యొక్క కంటెంట్ అయితే అర్థమైపోతుంది. సో సినిమాలో ఏముందంటే రవితేజ గారు ఒక ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ అనమాట. అదైతే చాలా క్లారిటీగా అయితే అర్థమైపోతుంది ట్రైలర్లో. అండ్ సెకండ్కి వచ్చేసి ఇంకొక మూవీ వచ్చేసి మనకు తెలిసిందే, స్మార్ట్ శంకర్. మంచి హిట్ అయితే అందించింది పూరి గారికి. సో రామ్ పోతినేని అండ్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో సో ఇంకొకసారి హిట్ కొట్టడానికి డబల్ స్మార్ట్ శంకర్ అని చెప్పి మళ్ళీ మన ముందుకైతే వచ్చేస్తున్నారు. సో సేమ్ అదే తరహాలో మీరు ట్రైలర్ చూసిండొచ్చు. జానర్ చూస్తే సేమ్ మన కంటెంట్ మాత్రం స్మార్ట్ శంకర్లో ఏదైతే ట్రైలర్ కట్స్ ఉన్నాయో ఆల్మోస్ట్ అలానే కట్స్ అయితే కనిపిస్తాయి. ట్రైలర్ లుక్స్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్లో సాంగ్స్ కూడా మంచి మాస్ బీట్ అయితే ఉంది. సాంగ్స్ కూడా ఇప్పటికే రిలీజ్ అయిపోయి చాలా మంచి రెస్పాన్స్ అయితే ఉంది సాంగ్స్కి. అండ్ అట్ ది సేమ్ టైం ఇది మీకు తెలిసిందే సైంటిఫిక్ అండ్ సో మీరైతే మంచి ఒక మాస్ ప్యాకేజ్ని అయితే ఎక్స్పెక్ట్ చేసి దీంట్లో. సో ఇద్దరు కాంబినేషన్ మనకు తెలిసిందే. పూరి గారి ఒక మూవీ అండ్ రామ్ యాక్ట్ చేసిన స్మార్ట్ శంకర్ మంచి రెస్పాన్స్ అయితే అందించింది. సో అదే పరిధిలో ఇది కూడా మంచి హిట్ అవుతుందని అనుకుంటున్నాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది వచ్చేసి మనకి 5 లాంగ్వేజెస్లో రిలీజ్ అవుతుంది. అండ్ ఇంతకుముందు చెప్పాను కదా, మనకి మిస్టర్ బచ్చన్ వచ్చేసి తెలుగులోనే లాంచ్ అవుతుంది, అదే తెలుగులో రిలీజ్ అవుతుంది. అండ్ ఇది వచ్చేసి స్మార్ట్ శంకర్ వచ్చేసి మనకి 5 లాంగ్వేజ్లో రిలీజ్ అవుతుంది. ఒకటి వచ్చి తెలుగు, హిందీ, తమిళ్, మలయాళం, కన్నడ. ఈ 5 లాంగ్వేజ్లో అయితే మన డబుల్ స్మార్ట్ శంకర్ అయితే రిలీజ్ అవుతుంది. చూద్దాం. సో వీళ్ళిద్దరు, ఎందుకంటే హరీష్ శంకర్ గారు వచ్చేసి అండ్ పూరి జగన్నాథ్ గారి శిష్యుడు అనమాట. సో వాళ్ళిద్దరికి ఇది ఒక మంచి గురు శిష్యుల యుద్ధం అన్నట్టు ఒక మంచి కాంబినేషన్ అయితే ఉంటుంది. అంటే ఒక చిన్నపాటి ఏమంటారు అది చిన్నపాటి వార్ అయితే ఉంటుంది, మూవీ వార్. లైక్ ఏది హిట్ అవుతుంది, ఏది ఫట్ అవుతుందో చూద్దాం రిలీజ్ అయిన తర్వాత. సో ఈ మూవీస్తో పాటు ఇంకొక మూవీ అయితే పోటీడానికి అయితే వచ్చేస్తుంది. సో తంగాలని అనే మూవీ ఆల్మోస్ట్ అందరికీ అన్ని రీల్స్లో షార్ట్స్లో తంగాలని యొక్క మూవీ చిన్న క్లిప్ అయితే మంచి వైరల్గా అయితే అయింది. సో దీని డైరెక్టర్ వచ్చేసి పారంజిత్ అనమాట. అండ్ అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి మనకి 7 లాంగ్వేజ్లో అయితే రిలీజ్ అవ్వడానికి సిద్ధమైపోయింది. సో తమిళ్ మెయిన్ అనమాట, తెలుగు, హిందీ, మలయాళం, ఒరియా అండ్ బెంగాలీ. ఈ లాంగ్వేజెస్లో మన అదే పాన్ ఇండియాలో అయితే ఇదైతే రిలీజ్ అవ్వడానికి సిద్ధమైపోయింది. సో చూద్దాం వీళ్ళ కాంబినేషన్ కూడా ఎలా సక్సెస్ అవుతుందో అనే, ఎందుకంటే ఇది మనకి చూసిందే హిస్టరీ అండ్ డ్రామాటిక్ అయితే ఉంది. సో యాక్షన్ కూడా చూడొచ్చు. ట్రైలర్లో చాలా వరకు అయితే యాక్షన్ చూపించారు. మీరు ఒకసారి ట్రైలర్ చూడలేదంటే ఒకసారి ట్రైలర్ చూడండి, మీకు అదేమంటారు వీళ్ళ జోడీ కూడా సక్సెస్ అవుతుందో లేదో చూద్దాం బాక్స్ ఆఫీస్ దగ్గర. సో మంచి, ఎందుకంటే సేమ్ టైం తెలుగు హీరోస్ కూడా చాలా మంది 2 మంచి గట్టి మూవీస్ అయితే వస్తున్నాయి. సో వాటిని తట్టుకొని ఇది మన తెలుగు ఆడియన్స్ దీనికి ఎంత ఈ మూవీకి ఎంత సపోర్ట్ చేస్తారో చూడాలి సినిమా. అండ్ సో ఇదే పరిధిలో మనకి హిందీలోంచి కూడా కొన్ని మూవీస్ అయితే వచ్చేస్తున్నాయి. సో మన అక్షయ్ కుమార్ హీరో ఫుల్ కామెడీ మూవీతో అయితే వచ్చేస్తున్నారు. సో ఖేల్ ఖేల్ మెయిన్ అని చెప్పి ఒక మూవీ అయితే వస్తుంది. సో చూడాలి వీటితో పాటు అది కూడా ఎంత సక్సెస్ అవుతుందో
సో ఆ నార్త్ ఇండియా ఫ్యాన్స్ ఎవరైతే మూవీ లవర్స్, నార్త్ ఇండియా మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, అంటే హిందీ మూవీ లవర్స్ ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళు మన మూవీస్ని ఎంతవరకు తీసుకుంటారో చూడాలి. అట్ ది సేమ్ టైం ఇది వచ్చేసి ఫుల్ కామెడీ ఎంటర్టైనర్ అనమాట. దీంట్లో అక్షయ్ కుమార్తో పాటు తాప్సీ అలా మంచి కాస్టింగ్ అయితే ఉంది. అండ్ దీంతో పాటు ఇంకో మూవీ ఫుల్ కామెడీ అండ్ హారర్. ఇదైతే నాకు నచ్చిన చాలా మంచి మూవీ అనమాట, ఎందుకంటే చాలా భయం చేసాను ఈ మూవీ చూసేటప్పుడు. సో దీనికి సీక్వెల్ రావుతుంటే నేను కూడా చాలా మంచి ఎగ్జైట్మెంట్ అయితే నాకైతే ఉంది. ఇది వచ్చేసి స్త్రీ 2 అనమాట. స్త్రీ 2 కూడా మనకి అదే రోజు 15th ఆగస్టుకి అయితే ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తుంది. సో ఈ మూవీలో కాస్టింగ్ వచ్చేసి శ్రద్ధా కపూర్ అండ్ రాజ్ కుమార్ రావు అయితే ఉంటారు. సో రాజ్ కుమార్ రావు టైమింగ్ అయితే నేను స్త్రీ 1లో చాలా బాగా ఎంజాయ్ చేశాను, కామెడీ టైమింగ్ అని ఎవ్రీథింగ్ అని. ఎందుకంటే ఆ సినిమా చాలా ఫన్ అయితే ఉంటుంది, అట్ ది సేమ్ టైం హారర్ కూడా కనిపిస్తుంది. అదేం లేదు, సింపుల్ ఒక చిన్న క్లిప్ మన తెలుగులో అర్థం అని చెప్పేస్తాను. అది వచ్చేసి మనకి ఓ స్త్రీ రేపరా అని చెప్పి మన తెలుగు రాష్ట్రాల్లో మంచిగా అయితే ఉంటుంది కదా, అంటే ఆ సినిమా అని కాదు, ఓ స్త్రీ రేపరా సినిమా అయితే ఉంది మన తెలుగులో, ఆ సినిమా గురించి అయితే కాదు. సో ఓ స్త్రీ రేపరా అనే కంటెంట్ని వాళ్ళు స్త్రీ కలానా అని చెప్పే కంటెంట్ చేసుకొని దాని మీద అయితే సినిమా అయితే ఉంటుంది. సో అది కూడా మంచి కామెడీ జానరే, కామెడీ హర్రర్ జానర్ అనమాట. సో ఒకవేళ మీరు నెట్ఫ్లిక్స్ అయితే అది అవైలబుల్ ఉంటుంది మూవీ, ఒకసారి మీరు వెళ్ళి అది చూసి హిందీ అర్థమైతే ఎంజాయ్ చేస్తారు మూవీ. అండ్ సో చూద్దాం ఈ అన్నిటి మూవీస్లో ఏది సక్సెస్, ఏది హిట్, ఏది ఫట్ అవుతుందో చూద్దాం. అండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ కలెక్షన్స్, ఏ మూవీ కలెక్షన్స్ కలెక్షన్ జల్లని కురిపిస్తే చూడాలి అది. సో మన తెలుగు రాష్ట్రాలలో స్మార్ట్ శంకర, మిస్టర్ బచ్చన అని చెప్పి మంచి ఇదైతే నడుస్తుంది, అంటే మంచి మూవీ వారైతే ఉంటుంది. సో చూద్దాం దాంట్లో ఏ మూవీ హిట్ అవుతుందో, ఏ మూవీ ఫట్ అవుతుందా. అండ్ అట్ ది సేమ్ టైం మీరు ఆగస్ట్ 15th రోజుకి ఏ మూవీకి అయితే వెళ్తున్నారో అంటే కామెంట్ అయితే చేయండి, అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్ చేయండి, లేదంటే లేదు. అండ్ ఒకవేళ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ కొత్తగా మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో చెప్పాను, ఇంతకుముందు కూడా చెప్పాము మేము వీడియోస్లో. సో మన ఈ ఛానల్లో మూవీ రివ్యూస్, ఇలాంటి కంటెంట్స్ అండ్ ట్రావెల్ వీడియోస్, సో లోకల్గా జరిగే కర్నూలు లోకల్ కొన్ని వీడియోస్ అయితే మీ ముందుకే తీసుకొచ్చేస్తాను. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్.